హలో ఫ్రెండ్స్, Equidius సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఫ్రైడే ఈ రోజు, సో వీకెండ్ క్లోజింగ్. ఐ థింక్ నిన్నటితో మనం కంపేర్ చేస్తే కనుక మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 70-80 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం 24,160 దగ్గర. అండ్ ఒక స్టేజ్ లో 24,100 మైల్డ్ గా కట్ అయ్యి ఐ థింక్ అగైన్ 24,300 పైనే మనకు క్లోజ్ అవటం చూసాం. సో నిన్నటి హై అండ్ గ్యాప్ ఏదైతే మనం అనుకుంటున్నామో జోన్ అనేది రెసిస్టెన్స్ జోన్ గా డెఫినెట్లీ మారింది. 24,415 ఏదైతే 6th మార్చ్ రోజు గ్యాప్ ఉందో ఆ గ్యాప్ దగ్గర మేజర్ రెసిస్టెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో నిన్న కూడా అదే లెవెల్ అండ్ ఈ రోజు కూడా అదే లెవెల్ కాబట్టి ఆ లెవెల్ కొద్దిగా క్రూషియల్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే 24,414 ఏ రోజు అయితే బ్రేక్అవుట్ అవుతుందో అంటే నెక్స్ట్ వీక్ లో 1 or 2 days ఒకవేళ 24,400 దాటింది అంటే కనుక నెక్స్ట్ టార్గెట్ 24,819 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో. సో సెలాన్ ర్యాలీస్ నుంచి మార్కెట్ బై ఆన్ డిప్స్ వచ్చింది కాబట్టి మనం వీ షుడ్ ఓన్లీ బై ఆన్ డిప్స్ విత్ స్టాప్ లాస్ అంటే మార్కెట్ మనకి సూచిస్తుంది. ఈ నేపథ్యంలో సపోర్ట్ పాయింట్స్ మనం చూస్ చేయాలంటే కనుక 23,734 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి చూస్తాక ఆల్మోస్ట్ 600 పాయింట్స్ కింద సపోర్ట్ ఉన్నప్పటికీ వన్ బ్యాడ్ డే ఎప్పుడైతే ట్రంప్ మేబీ ఒక నెగటివ్ న్యూస్ ని ఆయన నోటి ద్వారా వదులుతాడో అలాంటి టైంలో మార్కెట్ ఆ 400-500 పాయింట్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ వేర్ మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ 23,700 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 22,182 బాటమ్, నాట్ ఈవెన్ జస్ట్ 10 days బ్యాక్. అండ్ ఈరోజు 24,300, మోర్ దాన్ 10% విత్ ఇన్ 10 days మార్కెట్ పెరిగింది. సో ఇలాంటి స్టేజ్ లో మనకు అప్ మూవ్ ఉన్నా కూడా కాషియస్ ఉంటాం. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఇన్ఫాక్ట్ 24,800, 25,000 వస్తే కనుక లోవర్ లెవెల్స్ లో ఉన్నది ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఆన్ ఇన్ ఆల్ మనం రేంజ్ కనుక చూస్తే కనుక 23,734 ప్రిసైస్లీ అండ్ 24,819 అప్ సైడ్. సో సెలాన్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం డెఫినెట్లీ అవలంబించే ప్రయత్నం చేయాలి. సెక్టర్ రొటేషన్ కంటిన్యూస్లీ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఎఫ్ఎంసీజీ వంత్ అని చెప్పుకోవచ్చు మనం. సో హిందుస్థాన్ లీవర్ బిగ్గెస్ట్ గెయినర్ 4.7% పెరగటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఐ థింక్ నెస్లే కానీ ఐటీసీ అన్ని నేమ్స్ కూడా ఇంకా మనకి పెరగటం చూసాం. ఈవెన్ టాటా కన్స్యూమర్ లాంటి స్టాక్స్ లో కూడా పాజిటివిటీ అనేది మనకు కనపడింది. నెక్స్ట్ బిగ్ మూవ్స్ మనం చూస్తే కనుక మెటల్ స్పేస్ గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత హెల్త్ కేర్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్, కొన్ని ఆటో నేమ్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పాలి. స్టాక్స్ లైక్ ప్రాబ్లీ ఆటోలో పెరిగిన నేమ్స్ మనం చూస్తే కనుక టాటా మోటార్స్ లాంటి పాజిటివ్ గా, ఐషర్ మోటార్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. అండ్ ఐటీ నేమ్స్ అండ్ రిజల్ట్స్ రియాక్షన్ మనకి ఈ రోజు నిఫ్టీని కొద్దిగా డ్రాగ్ చేసాయని చెప్పాలి. సో నిన్న రిజల్ట్స్ ఇచ్చిన విప్రో ఇన్ఫాక్ట్ 15,000 crores బైబ్యాక్ అనౌన్స్ చేసినప్పటికీ అది చేర్ చేయలేకపోయింది మార్కెట్ ని, బికాస్ వాళ్ళ గైడెన్స్ కొంచెం సబ్డ్యూడ్ గా ఇచ్చారు అన్న వార్త రావడం తోటి బిగ్గెస్ట్ లూజర్ గా 2.9% కట్ రావటం చూసాం మనం విప్రోలో. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేశాయి. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ నిన్న రిజల్ట్స్ రావటం చూసాం. ఆ స్టాక్ కూడా సెలాన్ న్యూస్ అన్న స్ట్రాటజీ తోటి ఆ స్టాక్ కూడా ఒక 2.3% ప్లంజ్ తీసుకోవటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ కోర్స్ ఎస్బీఐ లైఫ్ కుంది. అండ్ ఆ స్టాక్ మనకి ఐ థింక్ 22nd కి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. సో అదర్ నేమ్స్ లైక్ ఇందాక అనుకున్న కొన్ని ఆటో నేమ్స్ నెగటివ్ గా కూడా ఈ రోజు క్లోజ్ అవటం చూసాం. M&M, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్. అండ్ ప్రాబ్లీ ఎటర్నల్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ సిమిలర్ స్టోరీ. నిఫ్టీలో ఎలా అయితే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనకి హోల్డ్ అవటం చూసాం, అంటే రెసిస్టెన్స్ తీసుకోవటం చూసాం, సేమ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు జరగటం చూసాం. 6th మార్చ్ గ్యాప్ అయితే కాదు డెఫినెట్లీ, ఎందుకంటే ఆ గ్యాప్ ఇక్కడ నుంచి కూడా ఇంకో 1,000 పాయింట్స్ పైన ఉంది, 57,696. సో ప్రాబ్లీ మనకి అది చూస్తే కనుక ఇంకో 1,000 పాయింట్స్ పైన మనకి ఉంది కాబట్టి 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరే మనకి రెసిస్టెన్స్ తీసుకోవడం చూస్తున్నాం. సో 56,690 200-day మూవింగ్ యావరేజ్. ఈ రోజు హై 56,628 గా మనకి కనపడుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ రోజు కూడా ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 800 పాయింట్స్ వాలటాలిటీ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనపడింది. సో సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అని చూస్తే కనుక 54,946 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 56,700 పైన 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ స్టాప్ 57,700. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనం చూస్తే 54,946, మేబీ ఆ 55,000 అనుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ 57,700 అంటే క్లోజ్ టు అబౌట్ 2,700 పాయింట్స్ రేంజ్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది. సో
బ్యాంక్ నిఫ్టీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 49,900, అంటే ఆల్మోస్ట్ 50,000 నుంచి చూస్తే 56,600, 6,600 పాయింట్స్ విత్ ఇన్ 10 సెషన్స్ ఆర్ మేబీ 12 సెషన్స్ లోనే పెరగటం చూసాం. సో అలాంటప్పుడు ఇక్కడ తీసుకోవడం ఇట్ విల్ బికమ్ ఏ వెరీ బిగ్ రిస్క్. కోర్స్ 1000 పాయింట్స్ పైకి ఉన్నప్పటికీ మనకి రిట్రేస్మెంట్ చూసుకున్నా కూడా 40% రిట్రేస్ అన్నా కూడా 2,300 పాయింట్స్ వరకు కూడా డౌన్ వెళ్ళే ఛాన్సెస్ మనకు ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో మళ్ళా కూడా లూజర్స్ ఎవరు లేరు, ఆల్ గెయినర్స్. సో బిగ్గెస్ట్ గెయినర్స్ మనం చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ అబౌట్ 3% పెరగడం చూసాం. దాని తర్వాత లార్జ్ క్యాప్ నేమ్స్ లైక్ స్టేట్ బ్యాంక్, కోటక్, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 1%. ఇక అదర్ నేమ్స్ లైక్ కెనరా, పిఎన్బి, యాక్సిస్ ఇవన్నీ కూడా బిలో 1% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ ప్రాబ్లీ సెక్టర్ రొటేషన్ అని చెప్పాలి. సో ఇక్కడ కూడా ఎఫ్ఎంసీజీ ఒక మంచి ర్యాలీ అనేది మనకు కనపడింది. స్టాక్స్ లైక్ డాబర్, కాల్గేట్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ అవటం చూసాం. ఇక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ అఫ్ కోర్స్ ఏంజెల్ వన్ 10% పెరగటం చూసాం. దానికి రిజల్ట్స్ రియాక్షన్ కూడా తోడు అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ ఈవెన్ ఏఎంసీ stocks like HDFC, AMC, I think a lot of other Nuama and stocks. So in fact, exchange related names like BSC, MCX, probably 361 land stocks kuda oka manchi up more out and next high beta names like Sujlon gani, HFCL gani ivanni kuda 5 to 6% పెరగటం చూసాం. కేబుల్ రిలేటెడ్ నేమ్స్ లైక్ KEA అండ్ పాలీక్యాబ్ లాంటి వాటిలో కూడా ర్యాలీ అనేది కనపడింది. అండ్ ఇన్వెస్టర్స్ ఐ థింక్ దే ఆర్ బయింగ్ లాట్ ఆఫ్ దీస్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక ఐ థింక్ స్పిరిట్స్, ఆల్కహాల్ అండ్ సిగరెట్ నేమ్స్ ఈ రోజులో ఒక మంచి అప్ మూవ్ అవటం చూసాం. సో యునైటెడ్ స్పిరిట్స్ ఈ రోజు అబౌట్ 1,300 రూపీస్ క్రాస్ అవటం చూసాం, అరౌండ్ 4% పెరిగి. ఇక క్యాపిటల్ గూడ్స్ లైక్ సిమెంట్స్, ఏబీబీ లాంటి స్టాక్స్ లో మంచి బయింగ్ అనేది కనపడింది. హౌసింగ్ ఫైనాన్స్ నేమ్స్ లో ఐ థింక్ పిఎన్బి హౌసింగ్, ఎల్ఐసి హౌసింగ్ లాంటి వాటిల్లో ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ఆర్బిఎన్ఎల్ లాంటి రైల్వే నేమ్స్, ఇక మెటల్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ ఎన్ఎండిసి గానీ, పిహెచ్ఎల్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక గోల్డ్ రిలేటెడ్ నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ గురవటం చూసాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ థింక్ లాట్ ఆఫ్ బ్యాంక్స్ కి ఇంపోర్ట్ చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది ఒక వార్త రావటం తోటి కొన్ని బ్యాంక్స్ మేము ఇప్పుడే ఇంపోర్ట్ చేయమన్న న్యూస్ స్ప్రెడ్ చేయడం తోటి ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక 3% క్రాక్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఒక స్టేజ్ లో 7% వరకు కూడా కట్ అయ్యి ఐ థింక్ లాస్ట్ లో కొద్ది రికవరీ రావటం చూసాం. అండ్ అదర్ కొన్ని నేమ్స్ లైక్ ఆటోలో ఇందాకే ఫ్రంట్ లైన్ లో అనుకున్న ఆటో నేమ్స్ లైక్ అశోక్ లీలాండ్ లాంటి స్టాక్స్, లార్జ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ లో కొద్దిగా ప్రాఫిటబిలిటీ కనపడింది. ఒకవైపు లౌరస్ లాంటివి న్యూ హై హిట్ చేస్తుంటే దివీస్ అండ్ అదర్ నేమ్స్ లైక్ సన్ ఫార్మా లాంటివి కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. రియాలిటీ నేమ్స్ లో 4 days ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మనకు కనపడింది. మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లైక్ సైంట్, పర్సిస్టెంట్ వాటిల్లో స్వల్ప ప్రాఫిటబిలిటీ అనేది మనకి రావటం కనపడింది. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఇట్స్ ఆల్ న్యూస్ డ్రివెన్ అండ్ ప్రాబబ్లీ బ్రేక్అవుట్ చార్ట్స్ లోనే ఐ థింక్ లాట్ ఆఫ్ స్టాక్స్ మూవ్ అవటం చూసాం. అండ్ మన హైదరాబాద్ బేస్డ్ అపోలో మైక్రాన్ ఐ థింక్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి పర్మిషన్స్ వచ్చాయని ఒక వార్త రావడంతో ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ లాస్ట్ 5 సెషన్స్ లోనే ఆల్మోస్ట్ 200 నుంచి 280 వరకు కూడా పెరగటం చూసాం బికాస్ ఆఫ్ దీస్ న్యూస్ అండ్ ఆల్. ఐ థింక్ మనం కొన్ని వీడియోస్ లో తరచూ డిస్కస్ చేసుకునే నవా ఈ రోజు ఒక హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ అప్ మోర్ రావటం మనకు కనపడింది. సో యావరేజ్ వాల్యూమ్ దీనిది పర్ డే 2 to 7 lakhs ఉండే స్టాక్ ఈ రోజు ఆల్మోస్ట్ మోర్ దాన్ 2.5 crores వాల్యూమ్ జరిగింది. ఇలాంటి వాల్యూమ్ జరిగినప్పుడు న్యాచురలీ సమ్ బిగ్ హ్యాండ్స్ ఆర్ మేబీ లార్జ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా పొజిషన్ తీసుకొని ఉంటారు. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఏదైతే ఇది ఉందో 735 ఐ థింక్ లాస్ట్ సెప్టెంబర్ లో వచ్చింది. ఈ రోజు ఒక కిస్ అండ్ గో టైప్ 736 దాకా వెళ్ళి క్లోజింగ్ లో కూడా ఐ థింక్ మోర్ దాన్ 10% గెయిన్స్ మనకి క్లాక్ రావటం చూసాం నవాలో. సో ఈ స్టాక్ ని డెఫినెట్లీ అగైన్ వాచ్ లిస్ట్ లో మనం పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ మనం 500, 550 ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసిన నేమ్ ఇది. ఎందుకంటే కొంచెం సెల్ ఆఫ్ వచ్చి అరౌండ్ 650 ఆర్ మేబీ 630 వచ్చిందంటే కనుక బయింగ్ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇందాక చెప్పినట్టు సిగరెట్ సెల్లింగ్ నేమ్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పిఎస్టీ రిజల్ట్స్ బాగా ఇవ్వడంతో ఆ స్టాక్ ఒక మంచి అప్ మూవ్ రావటం అబౌట్ 9.5% వరకు పెరగటం మనం చూసాం. ఐ థింక్ రైల్వే నేమ్స్ కొన్ని ఇర్కాన్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి పాజిటివిటీ అండ్ డిఫెన్స్ నేమ్స్ లైక్ జెన్ టెక్నాలజీస్, ఇందాక అనుకున్న అపోలో మైక్రో సిస్టమ్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అదేవిధంగా పరాస్ డిఫెన్స్ ఇవన్నీ కూడా బయింగ్ అనేది మనకు కనపడింది. ఇక మిడ్ క్యాప్ ఫార్మాలో సువెన్ ట్విన్స్ లో జోరు కొనసాగుతుందని చెప్పాలి. ఇక మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అవంతి ఫీడ్స్ ఇంకో
ఇంకొక స్మాల్ న్యూ హై అనేది రావటం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఇది ఒక న్యూ హై హిట్ అవటం మనకి కనపడుతుంది. అఫ్ కోర్స్ లాయిడ్ ఇంజనీరింగ్ మనం ఈ స్టాక్ గురించి గతంలో కూడా డిస్కస్ చేసిన నేమ్ ఇది. ఆల్ టైమ్ హై 1615 ఏదైతే ఉందో అది దాటి ఆల్మోస్ట్ 1620 పైన క్లోజ్ అయింది. సో ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా ఇంకొక 10% వరకు కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంటుంది ఒక రిజల్ట్స్ కనుక బాగా ఇస్తే. ఇలాంటి గ్రేట్ మార్కెట్ లో సెల్ ఆఫ్ కి కూడా ప్రాఫిట్ బుకింగ్ కూడా కొన్ని స్టాక్స్ లో ఉంటాయి కాబట్టి అదే మనం చూస్తున్నాం. సో జైన్ ఇరిగేషన్ లో ఒక 3% కట్ రావటం చూసాం. స్పార్క్ ఫార్మా నేమ్ 7 సెషన్స్ ర్యాలీ తర్వాత ఈ రోజు ఒక 3% కట్ రావటం చూసాం. మొంటకార్ లో ఒక 3%. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఒక న్యూ హై హిట్ అయ్యి ఆర్ మేబీ ఒక కంటిన్యూస్లీ 5-7 days ర్యాలీ అయ్యి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ తోటే వీఆర్ సేయింగ్. జిఎండిసి మనం చూస్తే కనుక ఐ థింక్ ఆల్ టైమ్ హై నిన్ననే ఒక ఆల్ టైమ్ హై 740 దగ్గర రావటం చూసాం. ఈరోజు 770 వరకు వెళ్ళి ఆల్మోస్ట్ ప్రాఫిట్ బుకింగ్ తోటి 728 అంటే టాప్ నుంచి 50 పాయింట్స్ కూడా కరెక్ట్ అయింది మనకి. సో అట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్, యాత్ర గానీ పిటిసిఎల్ గానీ డిబి రియాలిటీ ఇన్ఫాక్ట్ ఇది ఈ స్టాక్ కూడా 85 to 117 మూవ్ అయ్యి ఈ రోజు ఒక 2% వరకు కూడా క్రాక్ అయ్యి 107 దగ్గర క్లోజ్ అవటం మనకి చార్ట్స్ లో చూస్తున్నాం. సో ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు ఈ స్టేజ్ లో బికాస్ లాట్ ఆఫ్ ఐ థింక్ స్టాక్స్ మనకి 52 వీక్స్ హై ని గానీ లేదంటే స్వింగ్ హైస్ గానీ బ్రీచ్ చేయడం చూస్తున్నాం. ఇలాంటప్పుడు కొంటాం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. ఇన్ఫాక్ట్ మన దగ్గర ఉన్న స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక ప్రాబ్లీ ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటే దేర్ ఇస్ నో హార్మ్ అనే మా చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నవాని తీసుకుంటే కనుక ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 7 or 8 సెషన్స్ బ్యాక్ ఇది క్లోజ్ టు 540-550 రూపీస్ ఉన్న స్టాక్ 200 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 22% విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 7 days 10 days పెరిగింది కాబట్టి 30% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసుకున్న దేర్ ఇస్ నో హార్మ్. ఎట్లాగో రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. ఐ థింక్ మంత్ ఎండ్ వచ్చేసరికి అగైన్ మనకి పొలిటికల్ డ్రివెన్ న్యూస్ ఉంటుంది. ఎలక్షన్ రిజల్ట్స్ కానీ లేదంటే ఫిజికల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేయడానికి పెట్రోల్ ప్రైస్ హైక్ చేస్తుందా వేరే గ్లోబ్ కంట్రీస్ లాగా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ అవుతాయి కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ కేర్ఫుల్ గా ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా బట్ వర్స్ట్ ఈజ్ ఓవర్ మార్కెట్ కన్నా ఒక ఫీల్ అయితే చార్ట్స్ మనకి ఇస్తున్నాయి. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఫర్దర్ గా కూడా ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ డిప్స్ లో ఉంటేనే మనకి రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.